ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉన్న వాళ్ళ ఎగ్జామ్షన్స్ గురించి ఒకసారి చూద్దాం, ఓకేనా? ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ education services, let us divide it into two parts. Services provided by education services, educational institutions ఉన్నాయి కదా, educational institutions. Services to by educational institutions and next services to educational institutions. రెండిటిగా డివైడ్ చేద్దాం. సర్వీసెస్ బై అంటే దట్ మీన్స్ అవుట్పుట్ సర్వీసెస్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంతేనా? నెక్స్ట్ సర్వీసెస్ టు అంటే నథింగ్ బట్ ఇన్పుట్ సర్వీసెస్ ఆర్ ఇన్పుట్ సర్వీసెస్ అవైల్డ్ బై ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో లెట్ us see, అంటే ఇప్పుడు అవుట్పుట్ లో ఏమి ఎగ్జామ్టెడ్ ఉన్నాయి, అలాగే ఇన్పుట్ లో ఏమి ఎగ్జామ్టెడ్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. Before starting this, let us go through the definition of education institution. Education institution అంటే అసలు ఏంటి? GST యాక్ట్ ప్రకారం what is an education institution definition ఒకసారి చూద్దాం. An educational institution means an institution providing services by way of preschool education and education up to higher secondary school or equivalent. Preschool అంటే ఏంటో తెలుసు, హైయర్ సెకండరీ అంటే నథింగ్ బట్ +2 అనమాట, ఇంటర్మీడియట్ ఆర్ +2. ఓకే, ఆర్ ఎడ్యుకేషన్ as part of curriculum for obtaining a qualification recognized by any law for the time being in force. అంటే మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి దానికి అంటే వాళ్ళు ఆ కరికులం ద్వారా వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ వస్తుంది అనుకుంటే that institute is also called as an education institution. Next, education as a part of an approved vocational education course. Vocational education course అంటే వృత్తి విద్యలు అనమాట. వృత్తి విద్యలు అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు వొకేషనల్ కోర్స్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లో మనం 10th పాస్ అయిన తర్వాత మన ఇంటర్మీడియట్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్ ఇంటర్మీడియట్, 2 వొకేషనల్ ఇంటర్మీడియట్ అని 2 ఉంటాయి. వొకేషనల్ లో ఏంటంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ జాబ్ రిలేటెడ్ కోచింగ్ ఇస్తారు. అంటే ఇప్పుడు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉంది, ఇట్ ఈస్ ఏ వొకేషనల్ కోర్స్. డైరెక్ట్ గా ఇంకేం చెప్పకుండా ల్యాబ్ లో జరిగే వర్క్ నేర్పించేసి అతనికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇతను 10th క్వాలిఫై అవ్వగానే ఎలక్ట్రికల్ వర్క్ నేర్పించేస్తారు. ఫిట్టర్, ప్లంబర్, సో అలాగే పెయింటర్, డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి వొకేషనల్ ట్రైనింగ్ లో. అలాగే నర్సింగ్, ఇట్ ఈస్ ఏ వొకేషనల్ కోర్స్. సో ఈ వొకేషనల్ కోర్స్ అన్ని నేర్పిస్తారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ITIs అంటారు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ మ్యాక్సిమం ప్రతి సిటీ ఆర్ టౌన్ లోనే ITIs ఉంటాయి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. వాళ్ళు ఈ కోర్సులన్నీ నేర్పిస్తారు అనమాట. సో అటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాటిని కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నారు. అంటే నువ్వు నార్మల్ గా ప్రీ స్కూల్ అప్ టు ఇంటర్మీడియట్ చెప్పినా అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనే. అది కాకుండా సర్టిఫికేట్ పరంగా క్వాలిఫికేషన్ వచ్చే కోర్సెస్ చెప్పినా అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనే. నెక్స్ట్ వొకేషనల్ కోర్సెస్ ఏమైనా టీచ్ చేస్తే అది కూడా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. అర్థమైందా? మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డెఫినేషన్ అర్థమైందా మీకు? ఓకే, రైట్. ఇప్పుడు సే ఫర్ సపోజ్ మన స్కాలర్స్ అకాడమీ ఉంది. టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ పర్ ది మీనింగ్ ఆఫ్ ది GST ఆర్ నాట్. చెప్పండి అమ్మా, వెదర్ ది స్కాలర్స్ అకాడమీ ఈజ్ an educational institution within the definition of the GST Act or not? No, sir. No, it is not an education institution. అలాగే ఇప్పుడు రాజమండ్రిలో ఏదో
ఆర్కే ఇన్స్టిట్యూట్ ఏదో ఉంది. ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఈ కోచింగ్ సెంటర్స్ అన్నమాట ఇవన్నీ. దీస్ కోచింగ్ సెంటర్స్ విల్ నాట్ బి, అవి ఏంటంటే జాబ్ సెక్యూర్ అవ్వడానికి కానీ లేదంటే ట్రైనింగ్ అవి ఇవ్వడానికి, కోర్సు ఇవ్వడానికి తప్ప, దే ఆర్ లైక్ ఒక ప్రైవేట్ ట్యూటర్స్ కింద కానీ అంతే తప్ప దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా, రైట్. సో ఆఫ్టర్ knowing the definition of an educational institution, now let us talk about the services provided by the educational institutions which are exempt. Okay, so the services provided by an educational institution to its students, faculty and staff. To its students, faculty and staff. Education institution ఎవరెవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందమ్మా? మెయిన్ సర్వీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఫ్యాకల్టీకి ప్రొవైడ్ చేస్తుంది. వేరియస్ సర్వీసెస్ ఉంటాయి మా ఫ్యాకల్టీకి. లైక్ ఫ్యాకల్టీ డైలీ కాలేజ్కి రావడానికి, ఇన్స్టిట్యూట్కి రావడానికి వాళ్ళకి బస్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. లేదంటే ఫ్యాకల్టీకి ఆఫ్టర్నూన్ మీల్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేయొచ్చు, కార్ ప్రొవైడ్ చేయొచ్చు, ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చు. These are the services provided by the education institution to faculty. Students can, sir, conduct of classes and some other habitual training courses. ఇలాంటివన్నీ మాట faculty and staff. So these are the services provided by education institution to students, faculty and staff. Next, services provided by an education institution by way of conduct of entrance examination against consideration in the form of an entrance fee. అంటే ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా పెట్టి ఫీజు కనుక కలెక్ట్ చేస్తే such services is also exempt. Such services are also exempt. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయమ్మా. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడతారుగా. సో ఆ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి ఏదైనా ఫీజు కనుక ఛార్జ్ చేస్తే దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జామ్ట్ అండర్ జిఎస్టి. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటంటే ప్రెసెంట్ ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వెహికల్స్ ఉన్నాయమ్మా. అవి ప్రైవేట్ గా మ్యారేజెస్ వాటికి వెహికల్స్ పంపిస్తారుగా, ఎప్పుడైనా చూసారా? అది కూడా ఒక సర్వీసెస్. అది కూడా ఇట్ ఈస్ సర్వీస్ ప్రొవైడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ స్కూల్ గ్రౌండ్స్ అవి ఉంటాయి, ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి అలౌ చేస్తారుగా. తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి వాటికి వీటికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సర్వీసెస్ కాకుండా ఇంకా అంటే ఓన్లీ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ కే కాకుండా బయట వాళ్ళకి కూడా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు మూవీ షూటింగ్స్ వాటికి కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తారు, రెంట్కి ఇస్తారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా సర్వీసెస్. బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఓన్లీ ఏ సర్వీసెస్ ని కవర్ చేశాడు? సర్వీసెస్ ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్, స్టాఫ్ కి వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అలాగే స్టూడెంట్స్ కి ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడితే దానికి ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అంటే ఇవి కాకుండా దాని అర్థం ఏంటి? ఇవి కాకుండా వేరే ఏదన్నా సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తుంది అనుకో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? Taxable, sir. Taxable. You got the point, right? Next, now let us see what are the services that are used by the educational institutions. చూడండి, services provided to an education institution by way of transportation of the students, faculty and staff. Okay, first service ఏంటమ్మా? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్. ఫ్యాకల్టీ అంటే టీచింగ్ వస్తారు, స్టాఫ్ అంటే నాన్ టీచింగ్ కూడా వస్తారు. ఓకేనా, నెక్స్ట్ క్యాటరింగ్ ఇంక్లూడింగ్ ఎనీ మిడ్ డే మీల్ స్కీమ్ sponsored by the central government or state government or union territory. Okay, security or cleaning or housekeeping services performed in such educational institution, services relating to the admission or conduct of examination by such institution, supply of online education journals or periodicals.
ఈ సర్వీసెస్ అన్ని కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి కావాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ని స్కూల్ కి తీసుకురావాలమ్మా, ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ కావాలిగా. అయితే వాళ్ళైనా వాళ్ళ ఓన్ బస్సెస్ ఉంటే వాళ్ళైనా సర్వీస్ ప్రొవైడ్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ వాళ్ళ దగ్గర బస్సెస్ లేకపోతే దే నీడ్ టు హైర్ ది ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, రైట్. నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఓన్ క్యాంటీన్ ఉంటే ఓకే, వాళ్ళకి ఓన్ క్యాంటీన్ లేకపోతే బయట నుంచి క్యాటరింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్ ఉంటే ఓకే, లేకపోతే బయట నుంచి క్లీనింగ్ సర్వీసెస్ తీసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఏమైనా ఇంటర్నెట్ పోర్టల్ అలాంటివి ఉన్నాయని ఓన్ పోర్టల్, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ పోర్టల్ వాళ్ళు లాంచ్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఒకవేళ ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని అనుకున్నారు, వాళ్ళకి ఓన్ పోర్టల్ లేదు, ఓన్ ఇంటర్నెట్ పోర్టల్ లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ హైర్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. వాళ్ళని ప్రొవైడ్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కాంటాక్ట్ తీసుకొని వీళ్ళ తరపున ఒక పోర్టల్ క్రియేట్ చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అన్నిటిని గ్యాదర్ చేయించి ఎగ్జామినేషన్ అడ్మిషన్ ప్రాసెస్ తీసుకుంటారు, సర్వీసెస్ తీసుకుంటారు. అది ఇన్పుట్ సర్వీస్. అలాగే సప్లై ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ జర్నల్స్ ఆర్ పీరియాడికల్స్. అంటే స్టూడెంట్స్ కి ఈ ఆన్లైన్ జర్నల్స్ అవి కావాల్సి వస్తుంది. ఓకే, సో బయట నుంచి జర్నల్స్ అవి కొనుక్కొని ఇస్తారు. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఉంది, ఐసిఐ ఇన్స్టిట్యూట్, వాళ్ళు మనకి మంత్లీ జర్నల్స్ ప్రొవైడ్ చేస్తారుగా, ఆన్లైన్ జర్నల్స్, ఈ జర్నల్స్. సో అలా అన్నమాట. సో ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే నేను ఏ అనే పర్సన్, అవతల పక్కన సమ్ బి అనే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. నేను ఏం చేశానంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కావాలంటే నేను ప్రొవైడ్ చేశాను. చెప్పండి, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేశాను కదా. బీయింగ్ ఏ సప్లయర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, ఐఎమ్ లైబుల్ టు పే జిఎస్టీ. నేను జిఎస్టీ కట్టాలా? ఐ ప్రొవైడెడ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ టు ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. నేను జిఎస్టీ కట్టాలా వద్దా? ఇస్ ఇట్ ట్యాక్సబుల్ ఆర్ ఎగ్జెంప్టెడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది మీకు అర్థమైందా? అవతల పక్కన ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది, వాళ్ళ స్టూడెంట్స్ ని తీసుకెళ్లాలంట. సమ్ నియర్ బై విలేజెస్ లో ఉన్న స్టూడెంట్స్ ని ఇన్స్టిట్యూట్ దగ్గర దింపాలి. వాళ్ళు నన్ను హైర్ చేసుకున్నారు, నా దగ్గర బస్సు ఉంది, నన్ను హైర్ చేసుకున్నారు. నేనేం చేశానంటే నా బస్సులో పిల్లల్ని తీసుకుని డైలీ దింపొస్తున్నా. ఫర్ దట్ ఐఎమ్ ఛార్జింగ్ సమ్ ఫీజు. ఓకే, ఐఎమ్ ఏ సర్వీస్ ప్రొవైడెడ్ టు ది ఇన్స్టిట్యూట్. టెల్ మీ, being a service provider, am I liable to pay that GST or not? కట్టాలా వద్దా? అవసరం లేదు. ఎందుకంటే ఏమన్నాడంటే ఇవన్నీ కూడా నేను ఇన్స్టిట్యూట్ కి సప్లై చేస్తే కట్టనవసరం లేదు, ఇవన్నీ ఇన్పుట్ సర్వీసెస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇదే ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ నేను ఇన్స్టిట్యూట్ కాకుండా సమ్ బయట వ్యక్తులకి, ఒక కంపెనీకి నేను ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాను. ఆమె లైబుల్ టు పే జిఎస్టీ ఆర్ నాట్? ఎస్, అది పాయింట్ అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ సర్వీసెస్ ని క్లాస్ ఒకసారి రాద్దాం పేపర్ మీద. ఫస్ట్ సర్వీస్ ఏంటో చెప్పండి. ఫస్ట్ సర్వీస్ ఏంటది? ఇన్పుట్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ ఇన్పుట్ సర్వీస్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్. ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ టు ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్. ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్. ఓకే, నెక్స్ట్ సర్వీస్ క్యాటరింగ్. చెప్పండి అమ్మా. ఎస్ సార్, క్యాటరింగ్ సార్. ఇంక్లూడింగ్ మిడ్ డే మీల్ స్కీమ్స్. మిడ్ డే మీల్ స్కీమ్స్ అంటే ఏంటో తెలుసా మీకు? మధ్యాహ్నం ఆహార పథకం అనమాట. స్కూల్స్ లో, గవర్నమెంట్ హై స్కూల్స్ లో మిడ్ డే మీల్ స్కీమ్ పెడతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద పెడతారు. నెక్స్ట్ సెక్యూరిటీ ఆర్ క్లీనింగ్.
అంటే సెక్యూరిటీ ఆర్ క్లీనింగ్ సర్వీసెస్. Yes, sir. నెక్స్ట్ ఫోర్త్ వన్. కండక్ట్ ఆఫ్ సర్వీసెస్ రిలేటింగ్ టు ఎగ్జామినేషన్. Yes, sir. Yes, sir. ఏ ఎగ్జామ్ అయినా వాళ్ళు ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఏమైనా చెప్పాడా? ఏ ఎగ్జామ్ అయినా పర్లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి? సప్లై ఆఫ్ ఆన్లైన్ education journal. ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇన్స్టిట్యూషన్ రాస్తాను. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అప్ టు హయ్యర్ సెకండరీ, అంటే హయ్యర్ సెకండరీ వరకు టీచ్ చేసే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. నెక్స్ట్ మోర్ దెన్ హయ్యర్ సెకండరీ పిల్లలకు కూడా టీచ్ చేసే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అంటే హయ్యర్ సెకండరీ అంటే మనకి +2 కదా. Yes, sir. ఇక్కడ డిగ్రీ చెప్తారు, పీజీ కూడా చెప్తారు ఈ ఇన్స్టిట్యూట్లో. ఈ ఇన్స్టిట్యూట్లో +2 వరకే చెప్తారు. ఈ ఇన్స్టిట్యూట్లో డిగ్రీ పీజీ ఉంది. ఇప్పుడు ఒకసారి కింద ఇచ్చిన వర్డింగ్ చదవాలి. హౌఎవర్, పైన చెప్పిన సర్వీసెస్ అన్ని గుర్తున్నాయిగా, చూడండి. హౌఎవర్ నథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్ ఐటమ్స్ ఆఫ్ 1, 2, 3 ఆఫ్ బి. 1, 2, 3 ఆఫ్ బి అంటే ఇవే. నథింగ్ కంటైన్డ్ ఇన్ దీస్ 3 పాయింట్స్ shall apply to an education institution other than institution providing services by way of preschool education and education up to higher secondary or equivalent. దాని అర్థం ఏంటో ఒకసారి మీరు నాకు చెప్పగలరా? మీ నాలెడ్జ్ అంతా ఉపయోగించి. I am reading the provision again. However, nothing contained in these 3 points, 1, 2, 3 points, will not apply to an education institution other than an institution providing services by way of preschool and up to higher secondary. Meaning, ఎవరైనా హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ కన్నా ఎక్కువ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ట్యాక్స్ కూడా వస్తుంది. వెరీ గుడ్. అంటే ఏంటి? ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, 2, 3 అంటే ఇవేగా. ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, క్యాటరింగ్, సెక్యూరిటీ, అవునా? ఈ 3 ఈ ఇన్స్టిట్యూట్ కి ప్రొవైడ్ చేస్తే, అంటే అప్ టు +2 ఇన్స్టిట్యూట్ కి ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్. అంటే దీనికి ఎగ్జామ్టెడ్, దీనికి ఎగ్జామ్టెడ్, దీనికి ఎగ్జామ్టెడ్. ఇదే సర్వీసెస్ డిగ్రీ కాలేజీకి, పీజీ కాలేజీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే Taxable, sir. ట్యాక్సబుల్. ఫోర్త్ పాయింట్ గురించి ఏమైనా చెప్పాడా మనకి? సర్వీసెస్ రిలేటింగ్ టు ఎగ్జామినేషన్ ఏమైనా చెప్పాడా? ఫోర్త్ పాయింట్ గురించి ఎక్కడా చెప్పలేదు. సో ఫోర్త్ పాయింట్ సర్వీసెస్ రిలేటింగ్ టు ఎగ్జామినేషన్ అనేది హయ్యర్ సెకండరీ స్కూల్ చెప్పినా, డిగ్రీ కాలేజీ చెప్పినా దేనికైనా ఎగ్జామ్టెడ్, అవునా? Yes, sir. రైట్. ఇంకో పాయింట్ ఏదో చూడండి, 5th పాయింట్ గురించి అయితే చెప్పాడు. బిసైడ్స్ దిస్ నథింగ్ కంటైన్డ్ ఇన్ పాయింట్ నెంబర్ 5 ఆఫ్ బి. పాయింట్ నెంబర్ 5 ఆఫ్ బి అంటే ఇది సప్లై ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ సర్వీస్ గురించి చెప్తున్నాడు. బిసైడ్స్ దిస్ నథింగ్ కంటైన్డ్ ఇన్ పాయింట్ నెంబర్ 5 shall apply to an education institution providing services by way of preschool education or higher secondary or vocational education course. దీని చదివి మీనింగ్ చెప్పండి. ఇది కూడా సేమ్ అంతే సార్. ఇది కూడా సేమ్ అంతేనా? ఎస్ సార్. కాదమ్మా, రాంగ్. వొకేషనల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ కదా సార్. అవును, కరెక్టే. కానీ ఇది కరెక్టా? ఇది ఈ పాయింట్ సేమేనా ట్రీట్మెంట్? ఒకసారి మళ్ళీ చదవండి.
ఈ పాయింట్ సేమ్ అయినప్పుడు ఇక్కడ 1 2 3 5 అని పైన పెట్టేవాడు కదా, మళ్ళీ ఆడేమన్నా ఇచ్చాడా ఇంకో పాయింట్ రాయడానికి? సరిగ్గా చదవండి. Besides this, nothing contained in point number 5 shall apply to an institution providing +2 or education institution. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ట్యాక్సబుల్, ఇది ఎగ్జామ్టెడ్, అది వాడు చెప్తున్నారు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఎందుకంటే +2 వాడికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ జర్నల్స్ ఏంటి, ప్రీ స్కూల్ వాడికి అప్ టు 10th ఇంటర్ వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ చదివేంత నాలెడ్జ్ ఉంటుందా అమ్మా? ఆన్లైన్ ఎడ్యుకేషన్ జర్నల్స్ తర్వాత ఈ వొకేషనల్ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుందా? అవసరం లేదు. డిగ్రీ అండ్ హయ్యర్ వాళ్ళకైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ జర్నల్స్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అర్థమైందా? ఒకసారి ఈ పాయింట్ చదవండి. హౌఎవర్ నథింగ్ అన్నాడు. నథింగ్ అంటే నాట్ అప్లికేబుల్ అనేగా అర్థం. పైన ఉన్న ఎగ్జామ్షన్ కి కింద నథింగ్ అన్నాడంటే దాని అర్థం ఏంటి? అప్లై కాదనేగా అర్థం. నెగిటివ్ టెన్సేగా ఇది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నథింగ్ కంటెంట్ ఇన్ ది ఐటమ్ 1 2 3 పాయింట్ నెంబర్ 1 2 3 షాల్ అప్లై టు ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అదర్ దాన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నాడు. అంటే ఇక్కడ అదర్ దాన్ అనే పదం వాడాడంటే ఇక్కడ ఒక నెగిటివ్ వాడాడుగా. ఎస్ ఆర్ నో? ఎడ్యుకేషన్ నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ విల్ బికమ్ పాజిటివ్. ఇది బేసిక్ మ్యాథ్స్. దాన్ని బట్టి ఇక్కడ నథింగ్ తీసేస్తే రిమైనింగ్ పాయింట్ మీకు అర్థమవుతుంది. నథింగ్ తీసేస్తే ఎలా చదవాలి చెప్పనా? పాయింట్ నెంబర్ 1 2 3 షల్ అప్లై ఓన్లీ టు ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడింగ్ కోర్సెస్ అప్ టు హయ్యర్ సెకండరీ అలా చదవాలి. ఇక్కడ 2 నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి హయ్యర్ సెకండరీ వాళ్ళకి ఎగ్జామ్షన్ వచ్చింది. ఇక్కడ ఓన్లీ 1 నెగిటివ్ ఉంది కాబట్టి హయ్యర్ సెకండరీ వాళ్ళకి ఎగ్జామ్షన్ రాలేదు. ఓకేనా? ఫ్రేమింగ్ చాలా జాగ్రత్తగా చదవాలి ఇక్కడ. అమ్మా దీన్ని బట్టి ఈ చార్ట్ మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ చార్ట్ చదివిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆ వర్డింగ్ చదవండి, మీకు అర్థమవుతుంది. క్లియరా? Yes, sir. కెన్ ఐ గో ఫర్దర్? Yes, sir. ఈ చార్ట్ దగ్గర పెట్టుకోవాలమ్మా, ఎందుకంటే ఎగ్జామినేషన్ ముందు మీరు ఆ వర్డింగ్ అది చదివారంటే నో డౌట్ యూ విల్ డెఫినెట్లీ గెట్ కన్ఫ్యూజ్. అందుకని నేను ఏం చేశానంటే ఈజీ వేలో పెట్టాను దీన్ని. అర్థమైందా? ఇది మీరు ఫేర్ చేసుకోండి, మీ నోట్స్ లో ఫేర్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. అర్థమైందా? రైట్. ఇందాక నా వొకేషనల్ కోర్సెస్ అని చెప్పాను కదా మీకు, ఏమేంటి అవి చెప్పండి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు కింద చెప్పిన ఒకసారి రిపీట్ చేయండి. వొకేషనల్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి? ఎలక్ట్రిక్ కి సంబంధించింది సార్. ఎలక్ట్రీషియన్, తర్వాత ఫిట్టర్, ప్లంబర్, తర్వాత పెయింటర్, నెక్స్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, తర్వాత నర్సింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆ తర్వాత ఈ కుట్టమ్మ టైలరింగ్ ఈజ్ ఆల్సో వొకేషనల్ కోర్స్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ నేర్చుకుని వెంటనే ఏం చేస్తారు వీళ్ళు ఏదైనా పని చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా వాళ్ళ జీవనాధారం ఇంకా పని కింద పెట్టేసుకోవచ్చు. అర్థమైందా మీకు? అర్థమవుతుందా మీకు? ఇవన్నీ ట్రేడ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఫ్యూచర్ లో ఎలక్ట్రీషియన్ అవుదాం అనుకుంటున్నా. ఓకేనా? నేను ఏం చేస్తానంటే వెళ్ళిపోయి ఆ కోర్స్ లో జాయిన్ అయిపోతా. వాళ్ళు నాకు ప్రాక్టికల్ గాను ఎలక్ట్రికల్ పనులు ఏం చేయాలో చెప్తారు, అలాగే నాలెడ్జ్ కూడా ఇస్తారు. బుక్ రిలేటెడ్ నాలెడ్జ్, సైన్స్ ప్రకారం ఎలక్ట్రికల్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ ఇవన్నీ చెప్పుకొస్తారు. నాకు ప్రాజెక్ట్ వర్కులు చేపిస్తారు, ప్రాక్టికల్ వర్క్స్ చేపిస్తారు. తద్వారా నేను ఏమవుతుందంటే ఒక సర్టిఫికేట్ వస్తుంది. నేను ఏ కంపెనీలోనైనా సరే ఎలక్ట్రీషియన్ కింద జాయిన్ అయిపోవచ్చు. అర్థమైందా మీకు? అంటే ఇమ్మీడియట్ గా జాబ్ సీకింగ్ కోర్సెస్ అనమాట. రైట్. సో ఇప్పుడు ఏమైందంటే
ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఎన్సివిటి అండ్ ఎస్సివిటి అని చెప్పేసి రెండు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఎన్సివిటి అండ్ ఎస్సివిటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్పేసి రెండు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు సెంట్రల్ ట్రేడ్ చేస్తే నీకు సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుంది, ఒకవేళ అది స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుంది. సేమ్ లైక్ మనకి సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ చదవడానికి మనకి సిబిఎస్ఈ స్టేట్ రెండు ఎలాగైతే ఉన్నాయో అలాగే వీళ్ళకి కూడా ఈ ట్రేడ్ సై చేయడానికి సెంట్రల్ స్టేట్ రెండు బోర్డులు ఉంటాయి. నువ్వు సెంట్రల్ బోర్డుకి అప్లై చేసుకుంటే ఎన్సివిటి నుంచి సర్టిఫికేట్ వస్తుంది, స్టేట్ బోర్డుకి అప్లై చేసుకుంటే ఎస్సివిటి నుంచి సర్టిఫికేట్ వస్తుంది. క్లియరా? సో ఈ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఈ టైప్ ఆఫ్ ట్రేడ్స్ కి ఇచ్చే వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చే కోర్సెస్, వాటిని ఏమంటారంటే ఐటీఐస్ అంటారు. ఐటీఐస్ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇవే కాకుండా ఇంకా చాలా ట్రేడ్స్ ఉంటాయి. సో మనం చేసే ట్రేడ్ ని బట్టి మనకి సర్టిఫికేట్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు మనకి 10th క్లాస్ బోర్డ్ ఏంటి? బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అవునా? బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అలాగే ఇంటర్మీడియట్ వాటికి ఇవన్నిటికి సిబిఎస్ఈ కూడా ఉంది, సెంట్రల్ బోర్డ్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. మరి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ సిబిఎస్ఈ కానీ తర్వాత స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ కానీ ఏం చేస్తారంటే వీళ్ళు ఎగ్జామినేషన్స్ అవి కండక్ట్ చేస్తారు కదా స్టూడెంట్స్ కి. మరి వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్? వాళ్ళని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనొచ్చా? విల్ దే కమ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్? 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారమ్మా, మీరు అందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టారు, ఓకేనా? మీరు ఫీజు కట్టినప్పుడు ఓన్లీ ఎగ్జామ్ ఫీజే కట్టారా, ఎగ్జామ్ ఫీజుతో పాటు జిఎస్టీ కూడా కట్టారా? నా క్వశ్చన్ మీకు అర్థమైందమ్మా? మీరు కొద్దిగా ఫాస్ట్గా ఉండాలి. మీరు 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టున్నారు కదా, అప్పుడు ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజే ఛార్జ్ చేశారా, అలాంగ్ విత్ దట్ జిఎస్టీ కూడా మీ దగ్గర ఏమైనా ఛార్జ్ చేశాడా? 2017 తర్వాతనే మీరు 10th పాస్ అయింది. వచ్చాకే కదా. అంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, కానీ యాక్చువల్లీ మనకి ఎగ్జామినేషన్స్ ఫీజు అవి తీసుకునేటప్పుడు దేర్ విల్ బి నో జిఎస్టీ, ఓకేనా? అంటే ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది సెంట్రల్ బోర్డ్ ఆర్ స్టేట్ బోర్డ్ ఆర్ exempted and they are covered in the definition of an educational institutions. And if an educational institutions conduct an examination, then they are exempted. నెక్స్ట్ ఏదో చెప్పుకొచ్చాడు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఆ తర్వాత మీనింగ్ ఏంటో చెప్పుకొచ్చాడు, అదంతా మనకు అవసరం. నెక్స్ట్ కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చాడు, అవేంటో డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై బోర్డింగ్ స్కూల్స్. బోర్డింగ్ స్కూల్స్ అంటే ఏంటి చెప్పండి? వాట్ డూ యూ మీన్ బై ది వర్డ్ బోర్డింగ్ స్కూల్స్? బోర్డింగ్ స్కూల్స్ అన్నా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నా ఒకటే. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఏంటి? హాస్టల్ ఫెసిలిటీ అంటే అకామిడేషన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది, ప్లస్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, అవునా? ఇక్కడ మనకి రెండు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్స్టిట్యూట్. ఒకటి బోర్డింగ్ స్కూల్స్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే అకామిడేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారుగా స్టూడెంట్స్ కి. సో ఇలా ఉన్నప్పుడు అక్కడ రెండు సర్వీసెస్ వస్తున్నాయి. ఎప్పుడైతే రెండు సర్వీసెస్ వచ్చాయో అది కాంపోజిట్ సప్లై అవ్వచ్చు, మిక్స్డ్ సప్లై అవ్వచ్చు. కాన్సెప్ట్స్ గుర్తున్నాయా మీకు? సప్లై చాప్టర్ లో చెప్పుకున్నాం. ఒక సర్వీస్ కన్నా ఇంకో సర్వీస్ కానీ ఇంకో గూడ్ కానీ రెండు కంబైన్ గా ప్రొవైడ్ చేస్తే దెన్ దేర్ ఈస్ ఏ ఛాన్స్ దట్ ఇట్ మే బికమ్ ఏ కాంపోజిట్ సప్లై ఆర్ ఇట్ మే బికమ్ ఏ మిక్స్డ్ సప్లై. గుర్తుందా, గుర్తులేదా? కాంపోజిట్ సప్లై అంటే ఏంటి? సెకండ్ సర్వీస్ ఏదైతే ఉందో ఫస్ట్ సర్వీస్ ని బేస్ చేసుకుని వస్తుంది.
అది కాంపోజిట్ సప్లై. మిక్స్డ్ సప్లై అంటే ఫస్ట్ సర్వీస్ కి సెకండ్ సర్వీస్ కి సంబంధం ఉండదు, కానీ ఒకే ప్రైస్ కి సేల్ చేస్తారు, ఆఫర్ చేస్తారు. అదేనా మిక్స్డ్ సప్లైకి కాంపోజిట్ సప్లైకి డిఫరెన్స్? ఎస్ సార్. మరి మీకు గుర్తుందో లేదో తెలియదు, చదువుకోండి. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఈ బోర్డింగ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అంటే ఏంటి, ఒక పక్కన ఎడ్యుకేషన్ సర్వీస్, ఒక పక్కన అకామిడేషన్ సర్వీసెస్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. చెప్పండి, వెదర్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ సప్లై ఆర్ ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ సప్లై. అది కాంపోజిట్ సప్లై అవుతాయా ఆ రెండు కలిపితే, లేదు మిక్స్డ్ సప్లై అవుతాయా? కాంపోజిట్ సప్లై సార్. కాంపోజిట్ సప్లై అవుతుంది, ఎందుకంటే వాళ్ళు టీచింగ్ కోసం వచ్చి అకామిడేట్ అవుతున్నారు తప్ప ఊరికే వచ్చి అకామిడేట్ అవ్వరుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి. అంటే ప్రిన్సిపల్ సప్లై ఏంటంటే ముందు టీచింగ్ చెప్పడం వల్ల అక్కడ అకామిడేట్ అవ్వాల్సి వస్తుంది. అంటే ప్రిన్సిపల్ సప్లై ని బేస్ చేసుకుని వచ్చింది ఈ బోర్డింగ్ సర్వీస్ అనేది. సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ సప్లై. ఎప్పుడైతే కాంపోజిట్ సప్లై అయిందో, సప్లై ఏం చేసినట్టు, ప్రిన్సిపల్ సప్లై దానికి ఉన్న ట్యాక్స్ రేట్ అప్లికేబుల్ అవుతుంది, అవునా? సో ప్రిన్సిపల్ సప్లై ఏంటి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. Since education services are exempt, then service of accommodation provided by the boarding schools are also exempted. Clear? ప్రిన్సిపల్ సర్వీస్ ఎగ్జామ్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రిన్సిపల్ సర్వీస్ ఎగ్జామ్ట్ అయిపోయిందో ఇంక ట్యాక్స్ లేనట్టేగా, ఎందుకంటే కాంపోజిట్ సప్లైలో ఏ ట్యాక్స్ రేట్ అప్లికేబుల్ అవుతుంది, ప్రిన్సిపల్ సప్లైకి ఉన్న ట్యాక్స్ రేట్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ హెన్స్ the entire services, education services and also these boarding services are also exempted. Clear? Yes, sir. Clear, sir. Right, that's what they next. Services provided by the international schools are exempted. International schools ఉంటాయి కదా మనకి, సమ్ ఏమున్నాయి చెప్పండి. శ్రీప్రకాష్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏనా? కాకినాడలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ పేర్లు చెప్పండి. ఏమి లేవా ఇంటర్నేషనల్ స్కూల్స్? ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై దెమ్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తారు, చాలా కోర్సెస్ అన్నమాట. అంటే కొన్ని కోర్సెస్ ఏమో రికగ్నైజ్డ్ కోర్సెస్ బై ది గవర్నమెంట్, కొన్ని కోర్సెస్ ఏమో నాట్ రికగ్నైజ్డ్ కోర్స్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఓకేనా సార్? ఏం సార్ రికగ్నైజ్డ్ కోర్సెస్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, సే ఫర్ సపోజ్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది, వాళ్ళు ఏం చేశారంటే డిగ్రీ క్లాసెస్ చెప్పారు. ఇప్పుడు ఆ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే నాకు వచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం డిగ్రీ ఈజ్ ఏ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్. ఎస్ ఆర్ నో? అది బీకామ్ అవ్వచ్చు, బిఎస్సి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే బీకామ్ తో పాటు నాకు కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకునే ఒక కోర్స్ నేర్పించింది. ఓకేనా? ఈ లాంగ్వేజ్ నేను నేర్చుకుని కొరియా వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి వచ్చా. సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఏదో కొరియా వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి వచ్చి అక్కడ సర్టిఫికేట్ పొందాను. ఇప్పుడు చెప్పండి అమ్మా, వెదర్ దిస్ కోర్స్ ఇస్ రికగ్నైజ్డ్ బై ది ఇండియన్ గవర్నమెంట్? నో, ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా రకాల కోర్సులు నేర్పించవచ్చు. అందులో కొన్ని రికగ్నైజ్డ్ కోర్సెస్ నేర్పించవచ్చు, కొన్నేమో నాట్ రికగ్నైజ్డ్ కోర్సెస్ ని నేర్పించవచ్చు. సో వాడు ఏమంటున్నాడంటే నాన్ రికగ్నైజ్డ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో సచ్ సర్వీసెస్ ఆర్ ఫుల్లీ taxable. That's what they are saying. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ ఆ కోర్సు డిగ్రీ కోర్స్ కు అనుబంధంగా అంటే రికగ్నైజ్డ్ కోర్స్ నేర్పించాలంటే ఆ కోర్స్ తప్పనిసరి అనుకో, అంటే నేచురల్ బిల్డింగ్ అయింది. సపోజ్ అంటే యాక్చువల్లీ లింక్ ఉండదు, కానీ డిగ్రీ కోర్స్ కి సమ్ కొరియన్ లాంగ్వేజ్ కి లింక్ ఉంది అనుకున్నాం.
లింక్ ఉన్నప్పుడు, అంటే న్యాచురల్ గా లింక్ ఉంది, అది కోర్స్ మ్యాండేటరీ చేయించాలి అంటే దెన్ ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్ సర్వీస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్లీ బండిల్, కావాలనే వీళ్ళు సెపరేట్ గా ట్రైనింగ్ ఇస్తే దెన్ ఆర్టిఫిషియల్ బండ్లింగ్ అంటారు. ఆర్టిఫిషియల్ బండ్లింగ్ అంటే ట్యాక్సబుల్ అవుతుంది. అర్థమైందమ్మా? దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. నెక్స్ట్, సమ్ అదర్ సర్వీసెస్. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ చెప్పాం సార్, ప్రైవేట్ ట్యూషన్స్ ఇలాంటివి అని చెప్తే దే ఆర్ ట్యాక్సబుల్. నెక్స్ట్, క్యాంపస్ ప్లేస్మెంట్ సర్వీసెస్. ఇప్పుడు మీరు ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, తర్వాత డిగ్రీ కాలేజీలు చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే 4th year లోనే ఎప్పుడో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తారు. మీకు ఐడియా ఉందా? ఎవరైతే క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్తున్నారో వాళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. సే ఫర్ సపోజ్ ప్రగతి ఇంజనీరింగ్ కానీ, ఆదిత్య కాలేజ్ కానీ ఏదైతే ఉందో మన కాకినాడలో, వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్ అందరినీ పిలుస్తారు. సో పిలిచిన తర్వాత వాళ్ళ కాలేజ్ని ప్లేస్ ఆఫ్ అడ్రస్ కింద చేసి వాళ్ళ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిపిస్తారు. ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిపించినందుకు కాలేజ్ ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజు తీసుకుంటుందిగా, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఫీజ్. నెక్స్ట్, ఈ కంపెనీస్ వాళ్ళు ఉన్నారు, కంపెనీస్ వాళ్ళు వాళ్ళ పని మానుకుని కాలేజీకి వచ్చి క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అక్కడ కండక్ట్ చేశారు కదా, ఫ్రీగా చేస్తారా వాళ్ళు? చేయరు. అంటే ఇప్పుడు సే ఫర్ సపోజ్ రిలయన్స్ కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీ ఆదిత్య కాలేజ్కి వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసింది. ఫర్ దట్ దే విల్ చార్జ్ సమ్ కన్సిడరేషన్ ఫ్రమ్ ఆదిత్య కాలేజ్. వెదర్ సచ్ సర్వీస్ ఇస్ ఎ taxable service or exempt service? వాళ్ళు ఏమంటున్నారంటే such services are called taxable services. Taxable services. Next, campus recruitment fees taxable. Next, institutes preparing for competitive examinations. ఈ బ్యాంక్ కోచింగ్లు, సివిల్స్ కోచింగ్లు, తర్వాత ఈ టీచర్ జాబ్లు, గవర్నమెంట్ జాబులకి కొట్టడానికి బయట కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి కోర్సెస్. మన కాకినాడలో అయితే ఫేమస్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ కానిస్టేబుల్స్ ట్రైనింగ్ కి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళందరూ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటారు వాటిని. ఓకేనా? అటువంటి సర్వీసెస్ ఆర్ ట్యాక్సబుల్. నెక్స్ట్, పోస్టల్ కోచింగ్. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఆన్లైన్ మొదలు పెట్టారు. కొన్ని చోట్లకి పోస్టల్ కోచింగ్ కూడా ఉంటుంది. సే ఫర్ సపోజ్ ఎగ్జామినేషన్సే ఉన్నాయి, నేను ఇక్కడ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అనుకుందాం, మీరందరూ కాకినాడలో ఉన్నారు, నేను వేరే ఊర్లో ఉన్నాను. నేను ఏం చేస్తాను అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ మీకు కరెక్ట్గా క్వశ్చన్ పేపర్ మీకు వాట్సాప్ చేస్తాను. మీరేం చేస్తారంటే ఎగ్జామినేషన్ రాసేసి ఆ పేపర్స్ నాకు పోస్ట్ చేస్తారు. నేనేం చేస్తానంటే కరెక్ట్ చేసి మళ్ళీ నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఇలాగ పోస్టల్ మోడ్ ద్వారా ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో సచ్ పోస్టల్ కోచింగ్ ఈజ్ ఆల్సో taxable. నెక్స్ట్, ఫారెన్ కోర్సెస్ కండక్టెడ్ బై ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. ఫారెన్ కోర్సెస్ అంటే మన ఇండియా కోర్సెస్, ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కోర్సెస్ కాకుండా అవుట్ సైడ్ కంట్రీస్ యొక్క కోర్సెస్ ని మన ఇండియాలో కనుక నేర్పిస్తే దెన్ దే ఆర్ ట్యాక్సబుల్. నెక్స్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు మనకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, తర్వాత మీకు ఐటీటీ అండ్ ఓరియంటేషన్ లో నేర్పిస్తారు కదా, ఎలా మాట్లాడాలి, డైనింగ్ ఎటిక్వెట్స్, బిహేవియర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ లోకి వస్తాయి. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా బయట చాలా మంది చెప్తారు. అంటే ఎలా బిహేవ్ చేయాలి, ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత వే ఆఫ్ స్పీకింగ్ ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ లోకి వస్తాయి. సో such type of personality development services provided by the institutes are taxable, liable to GST. Next, college hostel mess taxability. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు సార్, కాలేజీలో మెస్ ఉంటే అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తనంతట తాను ప్రిపేర్ చేసి ఫుడ్ పెట్టొచ్చు, లేకపోతే బయట నుంచి క్యాటరింగ్ తీసుకొని వాళ్ళు డైలీ వచ్చి ఫుడ్ పెట్టొచ్చు. అంతేగా? ఇన్స్టిట్యూట్ కి మెస్ ఉంది అనుకో అమ్మా, అక్కడే వర్కర్స్ ఉన్నారు, అక్కడే ఫుడ్ అంతా ఉంటే వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టొచ్చు స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరికైనా. లేదు అసలు ఇన్స్టిట్యూషన్ కి కిచెనే లేదనుకుందాం,
వాళ్ళు ఏం చేస్తారంటే బయట నుంచి క్యాటరింగ్ తీసుకుంటారు, డైలీ ఒక థర్డ్ పార్టీని హైర్ చేసుకుంటారు. ఇప్పుడు ఇలా ఉంటాయి, ఏది ప్రొవైడ్ చేసినా సరే స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారుగా ఇన్స్టిట్యూషన్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏది ప్రొవైడ్ చేసినా స్టూడెంట్స్ దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకుంటారుగా, వాళ్ళదైనా థర్డ్ పార్టీదైనా. సార్ సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇలా నువ్వు అకామిడేషన్ అదే హాస్టల్ సర్వీసెస్ కానీ మెస్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తే, నీదే ఓన్ మెస్ అయితే దెన్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఒకవేళ నీది ఓన్ మెస్ కాదు, నువ్వు థర్డ్ పార్టీ దగ్గర నుంచి తీసుకుంటే దెన్ ఏదైతే ఆ మెస్ కి అమౌంట్ తీసుకున్నావో ఇట్ ఈస్ చార్జబుల్ అండర్ జిఎస్టి. అది వాడు ఇచ్చిన క్లారిఫికేషన్. నెక్స్ట్, ట్యాక్సిబిలిటీ ఆఫ్ ఐటీఐ. ఇందాక చెప్పినగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్సివిటి ఎస్సివిటి నోటిఫై చేసిన ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ ఇలాంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వొకేషనల్ కోర్సెస్ కింద స్టూడెంట్స్ కి నేర్పిస్తూ ఉంటారు. అయితే ఏమంటున్నాడంటే, ఈ ఐటీఐస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డెఫినేషన్ లోకి తీసుకొచ్చాడు. అది మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్, వీళ్ళు ఏమేమి నేర్పిస్తారంటే ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్పిస్తారు. ఈ ట్రేడ్స్ లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్న వాటిని ట్రేడ్స్ అంటారు. ఈ ట్రేడ్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి రికగ్నైజ్డ్ ట్రేడ్స్, 2 అన్రికగ్నైజ్డ్ ట్రేడ్స్. వాళ్ళు రికగ్నైజ్డ్ ట్రేడ్స్ కనుక కోచింగ్ ఇస్తే దెన్ సచ్ కోచింగ్ ఫీజ్ ఇస్ ఎగ్జామ్టెడ్. బట్ రికగ్నైజ్డ్ కాకుండా అన్రికగ్నైజ్డ్ ట్రేడ్స్ కి, అంటే మన గవర్నమెంట్ రికగ్నైజ్ చెయ్యని ట్రేడ్స్ కనుక వాళ్ళు కోచింగ్ ఇస్తే దెన్ దే ఆర్ ట్యాక్సబుల్. నెక్స్ట్, వాళ్ళు కూడా కావాలంటే ఐటీఐలోకి జాయిన్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టొచ్చు. అలా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడితే ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, ఇవి కాకుండా ఏ ఐటీఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా గవర్నమెంట్ ఐటీఐస్ ఉంటాయి, ప్రైవేట్ ఐటీఐస్ ఉంటాయి. సో సర్వీసెస్ ప్రొవైడ్ బై ది గవర్నమెంట్ ఐటీఐ ఆర్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, ఇన్పుట్స్. ఇది ఆల్రెడీ మనం చదువుకున్నామా, అవసరం లేదు. నెక్స్ట్, clarification on GST rate applicable on supply of food and beverage services by the institution. Already చెప్పుకున్నాం, exempted. Supply of food by the education institution to staff, faculty and students are exempted. That's no problem. ఇంకేం సర్వీసెస్ ఇచ్చాడు ఒకసారి చూద్దాం, చూడండి. ఇది ఇంపార్టెంట్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అంటే మనకి ఇవే కాకుండా మనకి నేవీలో జాయిన్ అవ్వాలంటే నేవల్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, ఓకేనా. వాళ్ళకి హెడ్ ఎవరంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అని చెప్పేసి వాళ్ళకు హెడ్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని మ్యారిటైమ్ కోర్సెస్ ని నోటిఫై చేస్తాడు. అంటే నేవీలో జాయిన్ అవ్వడానికి కొన్ని కోర్సెస్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు గనక ఆ కోర్సెస్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజు తీసుకుంటే దెన్ సచ్ సర్వీసెస్ ఫర్ సచ్ కోర్సెస్ ఆర్ ఎగ్జెంప్టెడ్. నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్. తెలిసిందేగా మనకి చాలా తక్కువ ఐఐఎంస్ ఉన్నాయి. అలాగే సీట్ కొట్టడం కూడా కొద్దిగా కష్టం అనుకుంటా ఐఐఎంస్ లోకి, ఓకేనా. చెప్పాడు చూడండి, ఐఐఎంస్ లో చాలా కోర్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఎగ్జామ్స్ ట్యాక్సబుల్ అనేది ఎలా చెప్పాడంటే డిపెండింగ్ అపాన్ ది డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ మీద చెప్పాడు. ఫస్ట్, ఏదైనా కోర్సు 1 year కన్నా ఎక్కువ కాలం ఉంటే దెన్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ జిఎస్టి. ఏదైనా కోర్సు 1 year లోపు ఉంటే దెన్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ జిఎస్టి. సింపుల్. ఐఐఎం చాలా కోర్సులు ప్రొవైడ్ చేస్తుంది. అందులో 1 year కి మించి ఉన్న కోర్సెస్ అన్నిటి మీద జిఎస్టి అవసరం లేదు. 1 year బిలో కోర్సెస్ వాటికి జిఎస్టి కావాలి. ఓకే, మరి దిస్ ఈజ్ అబౌట్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఓకేనా. ఇలస్ట్రేషన్స్ మీరు చేస్తారా, నేను చెప్పనా? మా ఇలస్ట్రేషన్స్ మీరు చేయగలరా, నేను చెప్పనా? మీరు అంటే మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా.
మీరు ఏం చేస్తారంటే కాన్సెప్ట్ చదువుకుని ఇల్లస్ట్రేషన్స్ ఒకసారి చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ నిన్న బ్యాంకింగ్ సర్వీసెస్ అయింది కదా. బ్యాంకింగ్ సర్వీస్ తర్వాత ఏముంది చూడండి, ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉంటాయి. బ్యాంకింగ్ సర్వీసెస్ అయిపోయాయి కదా. దాని తర్వాత చూడండి ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అండర్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్. ఈ ఎన్పిఎస్ అంటే ఇదొక ఫండ్ అన్నమాట, ఒక స్కీమ్ ఎన్పిఎస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, నెక్స్ట్ కావాలంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా ఎన్పిఎస్ కట్ చేసుకోవచ్చు. ఏంటిది అంటే పెన్షన్ స్కీమ్ అన్నమాట. అంటే మనం ఎర్న్ చేస్తున్నంత కాలం మనం డబ్బులు కనుక కడితే ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 years ఆ టైం నుంచి మనకి ఏమవుతుందంటే మనకి కొంత లెమ్సమ్ అమౌంట్ వస్తుంది. అదే ఏ పెన్షన్ స్కీమ్ అయినా ఇంటెన్షన్. అయితే మనకి ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్పిఎస్ అనే ఒక కాన్సెప్ట్ ని లాంచ్ చేసింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. కావాలనుకుంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే మనం కూడా ఏదైనా ఒక పాలసీ తీసుకుని ఎన్పిఎస్ పాలసీ మనం కూడా ఎన్పిఎస్ కట్ చేసుకోవచ్చు, మంత్లీ కట్టొచ్చు. ఓకేనా? ఈ ఎన్పిఎస్ ఎవరు అండర్టేకింగ్ లో ఉంటుందంటే పిఎఫ్ఆర్డిఏఐ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పిఎఫ్ఆర్డిఏఐ. వీళ్ళ అథారిటీలో ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పిఎఫ్ఆర్డిఏ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పెన్షనర్స్ అందరికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే కడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, తీసుకున్న డబ్బులు ఏం చేస్తారమ్మా పిఎఫ్ఆర్డిఏ వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు డిడక్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, దాచుకుంటారా? ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఇంటర్న్ గా ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వచ్చిన వడ్డీలోంచి కొంతేమో రిటైర్ అయిపోయే పీపుల్ కి పెన్షన్ కింద రిలీజ్ చేస్తూ ఉంటారు. నథింగ్ బట్ ఏంటంటే మనం బతుకున్నంత కాదు, ఐ మీన్ మనం వర్క్ చేసినంత కాలం కడితే ఆ డబ్బులు వాళ్ళు ఏం చేస్తారంటే మన డబ్బులు తీసుకెళ్లి ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసో రిటర్న్స్ తీసుకోవచ్చో ఆ డబ్బులు తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 60. అంటే ఇప్పుడు మరి పెన్షన్ ఫండ్ మనందరికి ఎంతో కొంత సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టేగా. మనం చేయలేని పని ఈ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా మనకు తెలియదు కాబట్టి మన తరపున పెన్షన్ ఫండ్ మన దగ్గర డబ్బులు తీసుకొని ఎక్కడో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ వచ్చిన డబ్బులు మనకి ప్రొవైడ్ చేసిందిగా లైఫ్ అంతా. సో such services provided by the PFRDAI are exempted. Okay, next. Life insurance services to the members of Navy, Army and Air Force are exempted. Next, life insurance services to the Coastal Guard personnel. Coast Guard అంటే ఎవరమ్మా చెప్పండి? కోస్ట్ గార్డ్ అంటే ఎవరు? ఎప్పుడేం చూసారా? సముద్రం దగ్గర ఇప్పుడు మన కాకినాడ బీచ్ ఉంది అనుకుందాం. కాకినాడ బీచ్ కి ఈవినింగ్ 6 తర్వాత కానీ 7 తర్వాత కానీ మనం కనుక వెళ్తే అక్కడ కొంతమంది పోలీసులు పహారా కాస్తుంటారు. చూసారా మీరు ఎప్పుడైనా? కోస్టల్ గార్డ్స్ అంటారు వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ గార్డ్స్. అంటే ఆ బీచ్ దగ్గర ఏవి యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకుంటారనమాట వీళ్ళు. అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్మగ్ల్డ్ గూడ్స్ ఏమి రాకుండా వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే కోస్ట్ గార్డ్ అంటారు వాళ్ళు. ఓకేనా? సో వీళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ దే ఆర్ ఎగ్జెంప్టెడ్. నెక్స్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ టు ది సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అన్నమాట. వీళ్ళకి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జెంప్టెడ్. నెక్స్ట్, ఇప్పుడు జనరల్ పీపుల్కి వచ్చాడు. వీళ్ళంతా కూడా డిఫెన్స్ పర్సనల్, వీళ్ళందరికీ ఎగ్జెంప్టెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. ఇప్పుడు నార్మల్ పీపుల్ కి స్కీమ్స్ కి వచ్చాడు చూడండి. సర్వీసెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రొవైడెడ్ అండర్ ది ఫాలోయింగ్ స్కీమ్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్. ఏ స్కీమ్స్ చూడండి: జనశ్రీ బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన. ఇది ఒకటి హైలైట్ చేసుకోండి అమ్మా, పాయింట్ నెంబర్ సి. తర్వాత చూద్దాం. వరిష్ట పెన్షన్ బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి జన్ధన్ యోజన, ప్రధాన మంత్రి వయా
వందన్ యోజన, ఇవన్నీ కూడా ఎగ్జామ్ట్ అంట. అంటే వాళ్ళు నీ దగ్గర నుంచి ఏం చేస్తారంటే పాలసీ ప్రీమియం మాత్రమే కలెక్ట్ చేస్తారు, దాని మీద జిఎస్టీ కలెక్ట్ చేయరు, దాని మీద జిఎస్టీ కలెక్ట్ చేయడు. ఓకే, లాస్ట్ పాయింట్ ఏంటి చూడండి, లైఫ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ యాజ్ అప్రూవ్డ్ బై ది ఐఆర్డిఏ, మన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డ్ అనమాట, ఐఆర్డిఏ, అండ్ హ్యావింగ్ ఏ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కవర్ 2 lakhs. అంటే చిన్న ఇన్సూరెన్స్ పాలసీ ఇది. ఇందులో సమ్ ఇష్యూడ్ ఎంతమ్మా? సమ్ ఇష్యూడ్ అంటారు కదా దీన్ని, సమ్ ఇష్యూడ్ ఎంత? 2 lakhs. అంటే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఎల్ఐసి కట్టాను, ఎల్ఐసి ఒక 10 లక్షల పాలసీ కట్టాను, 10 లక్షల పాలసీ కట్టాను. ఓకేనా? అంటే ప్రతి సంవత్సరం ఒక 50,000 ఎంతో కడుతుంటాను. సమ్ ఒక 5 years అయిన తర్వాత వాళ్ళు నాకు 10 లక్షలు ఎంతో ఇస్తారు. ఇది ఒక ఎల్ఐసి పాలసీ. ఈ లోపు ఒకవేళ నాకు ఏమైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా అయితే, సమ్ యాక్సిడెంటల్ డెత్ కానీ అయితే డెత్ బెనిఫిట్ 10 lakhs ఇచ్చేస్తారు అనుకున్నాం. ఇది పాలసీ. ఇందులో సమ్ ఇష్యూడ్ ఎంత? 10 lakhs. ఇప్పుడు ఇది ట్యాక్సబుల్ ఇన్సూరెన్స్ సర్వీసా, ఎగ్జామ్టెడ్ ఇన్సూరెన్స్ సర్వీసా? ట్యాక్సబుల్ ఇన్సూరెన్స్ సర్వీస్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా గమనించండి, ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు మీ యొక్క సమ్ ఇష్యూడ్ కనుక 2 lakhs అబోవ్ కనుక ఉంటే మీరు కట్టిన ఇన్సూరెన్స్ బిల్లో జిఎస్టీ కూడా ఛార్జ్ చేస్తాడు. ఓకేనా? ఎల్ఐసికి మీరు కడతారు కదా, జిఎస్టీతో పాటు కలిపి తీసుకుంటాడు, పాలసీ ప్రీమియం ప్లస్ జిఎస్టీ కలిపి తీసుకుంటాడు. ఒకవేళ మీ సమ్ ఇష్యూడ్ కనుక బిలో 2 lakhs ఆర్ 2 lakhs కనుక ఉంటే దెన్ దేర్ విల్ బి నో జిఎస్టీ. అంటే ఏంటి? ఎవరైనా చిన్న చిన్న బాగా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చిన్న చిన్న పాలసీలు కడుతూ ఉంటారు. కట్టినప్పుడు సమ్ ఇష్యూడ్ 2 lakhs ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి జిఎస్టీ ఛార్జ్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర ఆ పాలసీ ప్రీమియం కట్టడానికి ఇబ్బంది పడుతుంటారు. మళ్ళీ వాళ్ళు జిఎస్టీ ఎందుకని చెప్పేసి జిఎస్టీ తీసేసాడు. ఇది మైక్రో ప్రొడక్ట్. అది ఎల్ఐసి ప్రొడక్ట్స్ లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, అది మైక్రో ప్రొడక్ట్. అర్థమైందా? నెక్స్ట్, పోనీ ఎల్ఐసి కాదు సార్, డైరెక్ట్ గా ఈ పథకం ప్రకారం కడుతున్నారు. ఓకేనా? ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి, ప్రధాన మంత్రి జన్ధన్ యోజన, ఈ పాలసీల్లో కడుతున్నారు అనుకో, అప్పుడు మీకు సమ్ ఇష్యూడ్ తో సంబంధం లేదు, ఎంతైనా ఎగ్జామ్టెడ్. మా అర్థమవుతుందా మీకు? ఈ పథకం ప్రకారం మీరు ఏమైనా పాలసీ కడితే అందులో సమ్ ఇష్యూడ్ తో సంబంధం లేదు. కానీ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కాకుండా వేరే ఏదైనా స్కీమ్స్ లో మీరు ఎల్ఐసి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి ఎల్ఐసిలో, ఒకటి 5 సంవత్సరాలకి, ఒకటి 10 సంవత్సరాలకి, తర్వాత ప్రీమియం ఎంత, డెత్ బెనిఫిట్ ఎంత, అలా రకరకాల పాలసీలు ఉంటాయి. ఓకేనా? సో ఈ పాలసీ గవర్నమెంట్ అప్రూవ్డ్ పాలసీస్ కడితే ఎంత సమ్ ఇష్యూడ్ అయినా ఎగ్జామ్టెడ్. బట్ గవర్నమెంట్ అప్రూవ్ చేయని పాలసీలు ఏమైనా ఉంటే వాటికి అప్ టు 2 lakhs సమ్ ఇష్యూడ్ అయితే ఎగ్జామ్టెడ్, మోర్ దెన్ 2 lakhs సమ్ ఇష్యూడ్ అయితే ఎంటైర్ ట్యాక్సబుల్ టు జిఎస్టీ. క్లియరా? రైట్. నెక్స్ట్, కొన్ని బోర్డ్స్ గురించి చెప్పాడు చూడండి, అంటే బాడీస్ అన్నమాట. కొన్ని స్టాట్యూటరీ బాడీస్ ఉన్నాయి, వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ట్యాక్సబుల్ ఎగ్జామ్ట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ బోర్డ్ ఏంటంటే ఈఎస్ఐ. ఈఎస్ఐ పేరు ఎప్పుడైనా విన్నారమ్మా? ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రతి మంత్ ఈఎస్ఐ కట్ అవుతూ ఉంటుంది. ఈ ఈఎస్ఐ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న అమౌంట్ మంత్లీ కట్ చేసి, మనకి ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం, తర్వాత ఎప్పుడైనా హాస్పిటల్ ఫీజెస్ ఏమైనా అవసరమైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్స్ కి వీళ్ళు డైరెక్ట్ గా ఈ అమౌంట్ కడతారు. అంటే మనం కట్టిన పాలసీ మీద మనకు వచ్చే బెనిఫిట్ ఉంటుంది. మన శాలరీలో కట్ అయ్యే అమౌంట్ బేస్ చేసుకుని మనకు ఫ్యూచర్ లో బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఎంతవరకు మెడిసిన్ వాడుకోవచ్చు, ఎంతవరకు హాస్పిటల్ ఛార్జెస్ అవి క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది. ఓకేనా? ఈ ఈఎస్ఐ ఏం చేస్తుంది మరి? పర్సన్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి ఇదంతా చేస్తుంది కదా, సచ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, ఈపీఎఫ్ సర్వీసెస్, ప్రావిడెంట్ ఫండ్, ఈ బాడీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, సర్వీసెస్ బై కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్, ఈ బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి సెపరేట్ పిఎఫ్ ఫండ్ ఉంటుంది, ఆ బోర్డు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, సర్వీసెస్ బై ఎన్పిఎస్,
ఇందాకడే చెప్పుకున్నాం నేషనల్ పెన్షన్ స్కీమ్ ట్రస్ట్, ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఆ బోర్డు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా ఎగ్జామ్టెడే. ఓకేనా? ఇంకేమైనా బోర్డ్స్ ఇచ్చాడో చూడండి. ఇన్వెస్టార్ ప్రొటెక్షన్ సర్వీసెస్ బై సెబీ. సెబీ అంటే తెలుసు కదమ్మా మీకు, ఏంటి సెబీ అంటే? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెబీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా ఎగ్జామ్టెడే. మనకి ట్రేడింగ్ అది ప్రొవైడ్ చేస్తుందిగా సెబీ. సో సచ్ సర్వీసెస్ ప్రొవైడ్ బై సెబీ ఆర్ ఆల్సో ఎగ్జామ్టెడ్. సో అన్ని ఆల్మోస్ట్ గవర్నమెంట్ బోర్డ్స్ అన్నింటినీ కూడా ఇచ్చారు. ఇంకా చాలా ఉంటాయి, ముందుకు వెళ్ళే కొద్దీ తగులుతాయి మీకు. గవర్నమెంట్ మనకి ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసినా గవర్నమెంట్ మాత్రం ఎప్పుడు GST కట్టదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎలాగో కట్టినా మళ్ళీ దాని డబ్బులు దానికి వెళ్తాయి కాబట్టి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మీద మాక్సిమం GST ఉండదు. క్లియరా? రైట్. ఎస్ సార్. టుమారోస్ క్లాస్ లో ఇంకా కొద్దిగా డిస్కస్ చేద్దాం. రైట్.